నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు అనే పదము చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధ గ్రంథములో దేవుడు దానిని వాడాడు. దేవుడు దానిని అనేక పర్యాయములు ఉపయోగించాడు. నేడు అని వాడాడు. దిస్ డే అని వాడాడు దేవుడు. నేడు డేట్ వాడలేదు, తారీఖు వాడలే. ఎందుకంటే యేసు క్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. యేసు క్రీస్తుకి డేట్ ఉండదు, స్టార్టింగ్ ఉండదు, ముగింపు ఉండదు. ఆయన నిరంతరము జీవించువాడు, ఉన్నవాడు. ఆయన పేరు ఉన్నవాడు. హీ విల్ బీ ఫర్ ఎవర్. ఆది నుండి దేవుడు నేడు అనే మాట మన ముందు పెట్టాడు. నేడు నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి. రోజు మనకిది దేవుడు చెప్తాడు. రేపు మనం బతుకుంటే రేపు కూడా ప్రభు అంటాడు, నేడు జీవమును మరణమును శాపమును ఆశీర్వాదమును నేను నీ ఎదుటను ఉంచి ఉన్నాను. నేడు మీ ముందు ఉంచిన జీవమును మరణమును జీవమును ఎంచుకోండి. నేడు మీ ముందు ఉంచిన ఆశీర్వాదమును శాపమును ఆశీర్వాదం ఎంచుకోండి. నేడు మీ ముందు ఉంచిన దేవుడు డబ్బు దేవుణ్ణి ఎంచుకోండి. క్లియర్గా చెప్పాడు దేవుడు, వెరీ క్లియర్లీ. రోజు చెప్తాడు దేవుడు, భూమి ఆకాశంలోను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. చూడండి, దేవుడు భూమిని ఆకాశమును సమస్త భూమిని ప్రకృతిని ఆకాశమును సాక్ష్యముగా ఉంచాడు మన మీద. మనుషులు కాదు, అయ్యగారు కాదు, పాస్టర్లు కాదు, ఒకరికొకరం కాదు సాక్ష్యం. సమస్త సృష్టి పంచభూతములు ఆకాశములు దేవుడు సాక్షిగా ఉంచాడు మన మీద. దేవుడు టెరిబుల్ థింగ్, చాలా భయంకరమైన విషయం. నా ముందు రెండు ఉంచాడు దేవుడు. నేడు రక్షణ నాశనం, ఆశీర్వాదము శాపం, జీవము మరణం. ఈ రెండు మన ముందు ఉంచాడు. జీవము యేసయ్య, ఆశీర్వాదం యేసయ్య, రక్షణ యేసయ్య. ఆయన లేకుండా అంతా శాపం, అంతా మరణం, అంతా నాశనమే. నిన్నటి దినం గురించి దేవుడు అడగడు, ఈరోజు ఎలాగున్నావు? నేడు నేను నీ ముందు రెండు పెట్టాను, ఏది ఎంచుకున్నావు? నేడు భూమి ఆకాశం సాక్ష్యంగా నీకు పెట్టాను, నువ్వు ఎంచుకున్నావా? నేడు నువ్వు చనిపోతే నువ్వు ఎంచుకున్న దాన్ని బట్టే నువ్వు జీవిస్తావు. దేవునిని ఎంచుకోకుండా డబ్బుని ఎంచుకున్నావా? ఈరోజు చనిపోతే నిత్య నరకంకి వెళ్ళిపోతావు. దేవుని మాట కంటే మనుషుల మాట ఎంచుకున్నావా? ఈరోజు చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. ఈరోజు మన ముందు పెట్టాడు దేవుడు. జీవం అంటే ఆయన వాక్యము, శాపం అంటే మనుషుల మాటలు, ఆశీర్వాదం అంటే పరలోక రాజ్యము, శాపము అంటే నరకము. మనము దేనిని ఎంచుకున్నామో దానిని బట్టి మన రక్షణ ఉంటుంది. దేవుడు మనకి ఒక స్వాతంత్రం ఇచ్చాడు, బలవంతము కాదు. మన హృదయపూర్వకముగా మన ఆత్మను రక్షించుకోవటానికి ఆ రక్షకుని మనం స్వీకరించాలి, ఆయనను మనము అంగీకరించాలి. నేడు అంగీకరిస్తే మనకు రక్షణ. ప్రభు ఉదాహరణ ఒకటి చెప్పారు, ద్రాక్ష తోటలో పని చేయమని. నేడు నీవు పోయి ద్రాక్ష తోటలో పని చెయ్యు అన్నాడు తండ్రి. ఇవాళ రేపు ఎల్లుండి పోబేటా అనలేదు తండ్రి. ఈరోజు వెళ్ళి ద్రాక్ష తోటలో పని చెయ్యు. రోజు చెప్తాడు దేవుడు మనకి, రోజు మనకు ఆయన మాటలు అందిస్తాడు. మనం రోజు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఆయన మాట విని చేసిన వాడే విధేయుడు, చేయనివాడు విధేయుడు కాడు. విధేయతలోనే రక్షణ ఉంది ప్రభు చెప్పాడు. ఆ ప్రభునందు మనం విధేయత కలిగి ఉంటే, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాల్లో దేవుడు చెప్తున్నాడు మనకి, పరిశుద్ధాత్ముడు, ఆ యేసుక్రీస్తు శిలువ మరణం పొందినంతగా తండ్రికి విధేయుడిగా ఉన్నాడు, రక్షణను సిద్ధపరిచాడు. మీరు అనుదినం ఆ ప్రభుకి ఆయన మాటకు విధేయులుగా ఉంటే నిత్య రక్షణకు ఆయన కారకుడు. మీ అనుదిన రక్షణకు ఆయన కారకుడు. అప్పుడే మనకు రక్షకుడు. నేడు రక్షకుడు అంటే ఆయనను అంగీకరించాలి, ఆయన మాటను అంగీకరించాలి. నేడు మీరు ఆయన శబ్దము వినిన వెంటనే మీ హృదయములో కఠినపరచుకోకుండా మీరు ఆయనకు అప్పగించుకోండి, మారుమనసు పొందండి.
లేకపోతే ఆయన శబ్దం వింటూ ఉంటారు, వదిలేస్తూ ఉంటారు, వింటూ ఉంటారు, వదిలేస్తూ ఉంటారు. మీరు స్ట్రాంగ్ అయిపోతారు. యూ విల్ బికమ్ స్ట్రాంగ్ దాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యూ విల్ బికమ్ మోర్ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగర్. ఇంకా మిమ్మల్ని రక్షించేవారు ఎవరు ఉండరు ఇక. అదే వారి హృదయ కాఠిన్యానికి నేను అప్పగిస్తాను అన్నాడు దేవుడు. అలాంటి స్థితి మనం చేయకూడదు. దేవుడు చాలా దీన మనసు గలవాడు, ఆయన సాత్వికుడు. ఆయన చెప్పే మాట మాత్రం చాలా డేంజరస్ వర్డ్. అది ఎప్పటికీ నశించడు. ద ట్రూత్. ఆ మాట మనల్ని వదిలిపెట్టదు. మనం చనిపోయినాక ఆ మాటనే మనకు తీర్పు తీరుస్తుంది. ప్రభు మాట. చాలా భయంకరమైన స్థితి నేడు ఉంది. ఏంటంటే అది ఆత్మీయ స్పృహ లేని స్థితి. ఎంత ఘోరమైన స్థితిలో ఉంది. కాబట్టి మనం రక్షణ పొందడానికి మనం చూడాల్సింది యేసు ప్రభుని. ఎవరిని చూడొద్దండి. రక్షణ పొందడానికి మీరు రోజు ఆయన వాక్యమును అంగీకరించాలి, ఎవరి మాట కాదు. యేసయ్య ప్రార్థన నేర్పిస్తూ మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనములో యేసయ్య అంటున్నాడు, మీరు ప్రార్థించండి రోజు ఈ విధంగా, నేడు మా అనుదిన ఆహారము మాకు దయచేయము ప్రభువా. నేడు మా అనుదిన ఆహారము మాకు దయచేయము. అడగాలి ప్రభువుని. ఏ ఆహారము? టిఫిను, లంచ్, డిన్నర్ కాదండి. అన్నము, భోజనాలు కాదు. ఆత్మీయ ఆహారము మనం అడిగి తీసుకోవాలి ప్రభువుని. ఆత్మీయ ఆహారము మనం అడిగి తీసుకున్నప్పుడు మన శరీరానికి కావలసిన అన్నము, భోజనాలు అవి దేవుడు అనుగ్రహిస్తాడు. అడగకపోయినా ఇస్తాడు. అడగనక్కరలేదు మనం. వాటి గురించి మీరు అడగకండి. అన్యజనులు వీటన్నిటినీ అడుగుదురు. అన్యజనులు ఈ విధముగా చేయుదురు. మీరు వారి వలె ఉండకండి. అయినా కానీ మనం వారి వలె ఉంటాం. అన్నీ అవే. మన ప్రార్థన మొదలు పెడితే అవే భౌతికమైన అవసరతలు. ఆత్మీయ ఆహారము రోజు అడిగి తీసుకోవాలి. రోజు మనం అడిగి పనిగట్టుకొని దేవుని ద్వారా తీసుకోవాలి. అందుకే దాని సాదృశ్యంగా దేవుడు మన్నాను కురిపించాడు. ఆది యందు పూర్వం ఆ మన్నాను స్టోర్ చేసుకొని గిన్నెలు నింపుకొని మాకు వారం వరకు పర్వాలేదు అనుకున్నారు. మరుసటి రోజు పురుగు బట్టి కుళ్ళి పట్టిపోయినాయి. డైలీ గాడ్ విల్ ప్రొవైడ్. డైలీ వీ మస్ట్ డిపెండ్ అండ్ రిలై ఆన్ గాడ్. రోజు మనం ఆయన వైపు చూడాలి. నేడు 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 నేడు, దిస్ డే దిస్ డే దిస్ డే. అది దేవుడు మనకు చెప్పాడు. ఆది నుంచి అదే చెప్పాడు. కాబట్టి నిన్నటి తీసుకున్న ఆహారం ఈరోజు పనిచేయదు. రోజు దేవుని వాక్యమును మనం ఆశతో అపేక్షించాలి, ఆకలితో అపేక్షించాలి. అప్పుడే మనం జీవించగలుగుతాం. రోజు ప్రభు వైపు చూడాలి. నన్ను రక్షించు ప్రభువా, నా ఆత్మను రక్షించు, దుష్టుని తప్పించు, నన్ను క్షమించు, క్షమించిన క్షమాపణ స్థితి నాకు అనుగ్రహించు, నేను అందరినీ క్షమించాను, నన్ను క్షమించు. డైలీ వీ మస్ట్ బీ రెడీ. లేకపోతే అది రక్షణ దినం కాదు, మనకి నాశన దినం. జక్కయ్య అనే ఒక పాపి ధనవంతుడు వచ్చి చెట్టు మీద కూర్చొని రెడీగా ఉన్నాడు. అప్పుడు ప్రభు వచ్చి, ఆయన హృదయం తెలుసు కాబట్టి ప్రభు ఆయన వైపు చూచి అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిక్కు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. నేడు, దిస్ డే. చూడండి ఎంత ప్రత్యేకంగా ప్రభు ఆ నేడు అనే విషయాన్ని దేవుడు ఆది నుండి పలుకుతా ఉన్నాడు. అది చాలా రిమార్కబుల్ వర్డ్. నేడు, దిస్ డే. ఎందుకంటే ఇదే మనకు దేవుడు ఇచ్చాడు. రేపు ఇస్తాడో లేదో తెలియదు. జక్కయ్య అంగీకరించాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు యేసయ్య జక్కయ్యతో. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నేడు అని ఎందుకు పలికాడు? ఏమవసరం దేవునికి? నేడు అనకుండా ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని సంతోషించవచ్చు కదా యేసయ్య. ఆ నేడు అనే పదం అంత ప్రాముఖ్యమైనది కాబట్టి ప్రభు పలికాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. సంతోషం. మళ్ళీ రేపు కూడా ప్రభు చెప్పాలి, నేడు నేను నీ ఇంట ఉండవలసింది. నన్ను ఆహ్వానిస్తావా? నన్ను అంగీకరిస్తావా? నన్ను చేర్చుకుంటావా? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన నీ రోజు ఆహ్వానిస్తామా? రేపు బతుకుంటే రేపు కూడా ఆహ్వానిస్తామా? అందుకనే నేడు అన్నాడు దేవుడు. డేట్ లేదు, ఒక రోజు లేదు, తారీఖు లేదు. ప్రతిరోజు దేవుడు మన ముందు పెట్టాడు రక్షణ దినం. ఆయన నేడు మన కొరకు పుట్టాడు. మనం స్వీకరిస్తే మనం రక్షణ పొందుతాం.